హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. ఇవాళ అందరూ ఇష్టంగా ఎప్పటికీ తినగలిగే రాయలసీమ స్పెషల్ గోంగూరతో నేను గోంగూర పుల్లగూర చేయబోతున్నాను. టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ ఎంత బాగుంటుందంటే మీరు ఒక్కసారి టేస్ట్ చేస్తే మాత్రము మరీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మొదటగా ప్యాన్ పెట్టుకొనేసి స్టవ్ ఆన్ చేసిన తర్వాత వాటర్ ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని పచ్చిమిర్చీలు నేను 10 to 15 వరకు వేసుకున్నాను. మీరు స్పైస్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా తుంచి వేయడం వల్ల పచ్చిమిర్చి త్వరగా ఉడుకుతుంది కూడా. పచ్చిమిర్చి ఉడికేలోపు మనం 4 to 5 టొమాటోస్ని వాష్ చేసుకొని ఇలా చూస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఉడికిన తర్వాత టొమాటోలను కూడా వేసి ఒక్కసారి కలిపేసుకొని మనము మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల టొమాటో బాగా మెత్తబడుతుంది. అదేవిధంగా పచ్చిమిర్చిలో కూడా కొద్దిగా స్పైస్ తగ్గి ఆ పులుపుకి అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో మధ్యలో మనం ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోవాలి. టొమాటో ఉడుకుంటే మరీ మూత పెట్టేసి మరీ ఒక 5 to 10 minutes ఉడికించుకోండి. నాకు టొమాటో ఉడికిపోయింది. గోంగూర ఒలిచిన తర్వాత బాగా వాష్ చేసుకోండి, ఎందుకంటే గోంగూరకి మట్టి ఉండి ఉండొచ్చు. సో అందుకు బాగా వాష్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని వాటర్ లేకుండా చేసుకోండి. మనకి టొమాటో ఉడికిన తర్వాత గోంగూరను మొత్తం వేసుకోవాలి. అదేవిధంగా ఒక 4 నుంచి 5 రెమ్మల కరివేపాకు, ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోండి. వీటిని మాత్రం మిస్ చేయకండి. కొత్తిమీర కరివేపాకు కూడా వేసి ఉడికించడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనమంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది వాటర్ అవసరమైతే వాటర్ వేసి ఒకసారి కలిపేసుకొని మరొకసారి మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి గోంగూర బాగా ఉడికిందా లేదా అనేసి. గోంగూర ఉడికిన తర్వాత ఒక అర స్పూను పసుపు, 1 స్పూను ఉప్పు కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని మరొక 2 to 3 minutes ప్లేట్ పెట్టేసి మరొకసారి గోంగూరను ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించడం వల్ల పసుపులో ఉండే పచ్చి స్మెల్ పోతుంది. ఇప్పుడు మనకు సిద్ధమైపోయింది. ఈ పెనుముని పక్క పెట్టుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము పప్పు గిత్తి తీసుకొని ఈ విధంగా మెదుపుకోవాలి. ఈ విధంగా మెదపడం వల్లే టేస్ట్ కూడా ఈ పుల్లగూరకి బాగా పడుతుంది. మీరు ఇక్కడ సాల్ట్ అవసరమైతే సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇన్ కేస్ స్పైస్ తక్కువైంది అనుకోండి మీరు పోపులో వేసుకోవచ్చు. ఇప్పుడు పోపును పెట్టుకుందాం రండి. చిన్న ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మొత్తం ఒకసారి వేగాక మనం ఇప్పుడు పుల్లగూరలోకి వేసుకొని కలిపేసుకోవడమే. అంతేనండి, టేస్టీ గోంగూర పుల్లగూర మీకు కూడా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది.